జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ 7వ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణం యొక్క పరిపూర్ణ వివరణ, మీకున్నటువంటి అన్ని ధర్మ సందేహాలు ఈ వీడియో చూడడం వల్ల భాద్రపద మాసము శుక్ల పౌర్ణమి రోజు ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది. ఈ గ్రహణము రాత్రి 9:45 నుంచి దాదాపు 1:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. దాదాపు 3 గంటలు. వేద అనేది మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. కావున అన్ని దేవాలయాల్లో మధ్యాహ్నం ఆరాధన తర్వాత నివేదన తర్వాత మూసివేస్తారు. మన ఇంట్లో గనక సాయంత్రము 6-7 గంటల ముందే భోజనం చేసి స్నానం చేసి ఉంచుకోవాలి. మన ఇంట్లో దేవుడు ఉన్నటువంటి షెడ్లో కానీ దర్బలు ఉంచి ఉండడం మంచిది. మర్నాడు తెల్లవారుజామున 5 గంటలకు సూర్యోదయం అయిన తర్వాత మన ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు చేసేసుకొని పునః దీపారాధన చేసి, గ్రహణము ఎవరెవరికి దోషము అంటే గనక ఇది శతభిష నక్షత్రము ఊరబాధ నక్షత్రాలు వస్తుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి, అదేవిధంగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఇబ్బంది కనుక ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహాన్ని చూడకూడదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు. గర్భిణీ స్త్రీలు దర్భ గరికలు పక్కన పెట్టుకొని ఉండడం మంచిది. ఈ గ్రహణ కాలాన్ని మనం ఉపయోగించుకోవడం ఎలా అని అంటే గనక సంకల్ప సహితంగా మీ యొక్కటువంటి గురు పరంపరచినటువంటి మంత్రాన్ని కానీ, లేదా గాయత్రి కానీ, లేదా అష్టాక్షరి పంచాక్షరి మంత్రాన్ని కానీ జపిస్తే గనక ఈ గ్రహణ కాలంలో జపిస్తే రెట్టింపు ఫలితం వచ్చి కొన్ని కోట్ల ఫలితాలు వచ్చి అనుష్ఠాన బలం మనకి. దోషం ఉన్న రాశి వారు ముఖ్యంగా రాహు కేతు చంద్రుని యొక్క బింబమును మరియు నెయ్యితో నిండినటువంటి కంచు పాత్రను నువ్వులతో సహా దక్షిణతో సహా బ్రాహ్మణుడు దానం ఇవ్వాలయను. అదేవిధంగా రావి చెట్టుకు అంటే అశ్వత్థ వృక్షానికి 21 ప్రదక్షిణాలు చేయవలేను. అయితే ఇంకో విషయం ఏంటంటే జాత శౌచము మృత శౌచం ఉన్న వాళ్ళు కూడా గ్రహణం ముందు గ్రహణం తర్వాత స్నానం చేసుకోవాలి. ఎవరైతే గ్రహణ సమయంలో పడుకుంటారో వాళ్లకు రోగగ్రస్తులు అవుతారని చెప్పేసి పంచాంగం చెప్తుంది. అందరూ కూడా గ్రహణము ముందు గ్రహణము తర్వాత స్నానము తప్పనిసరిగా చేయవలేను. అయితే ఈ సంకల్పము ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు కావాలంటే కమెంట్స్లో సంకల్పం అని టైప్ చేసి పంపండి. నేను అది మీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.